భారతీయతకు విశ్వగౌరవం లభించింది. భారతీయత అనేది మాటల్లో చెప్పే భావం కాదు, అది అనుభవంతో, ప్రవర్తనలో, జీవనశైలిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అది ప్రత్యక్షం అవుతుంది కూడాను. భారతీయ అనేది మన మాటలో చెప్పే భావం కాదు, అది ప్రవర్తనలో ఉంటుంది, జీవనశైలిలో ఉంటుంది, అనుభవంలో ఉంటుంది అన్నమాట. భగవద్గీతలోని ధర్మపద్ధతిని మనం వృత్తి జీవితంలో కూడా పాటించాలి. నాట్యశాస్త్రంలోని కళా సౌందర్యాన్ని మన వ్యక్తిత్వంలోనూ కలుపుకోవాలి. మన జ్ఞాన సంపదను మనం గౌరవిస్తే ప్రపంచం కూడా మనం గౌరవిస్తుంది. భారతదేశం భౌగోళికంగా ఒక దేశమే కావచ్చు, కానీ ఇది అనేక సంస్కృతుల, భాషల, సంప్రదాయాల సమ్మేళనం అనేది మనం గుర్తుంచుకోవాలి. మన దేశ చరిత్రను చూసినప్పుడు వేలాది సంవత్సరాల నాటి జ్ఞాన సంపద, తత్వసారాలు కనిపిస్తాయి మన భారతీయతలో. మనం చెప్పుకునే రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, నాట్యశాస్త్రంలో కానీ, భగవద్గీత వంటి గ్రంథాలు కేవలం మతపరమైన రచనలుగా మనం చూడకూడదు. అవి జీవన పాఠాలు మన భారతీయులకి. భారతీయత అనేది భావనను నిర్వర్తించే మూలస్తంభాలు అన్నమాట. ఇవన్నీ మన ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతాలు, నాట్యశాస్త్రం, భగవద్గీత అన్నమాట. ఇవన్నీ మూలస్తంభాలు, భారతీయతను అనే భావనను నిర్వచించే మూలస్తంభాలు అన్నమాట. ఇవన్నీ ఈ సాంస్కృతిక సారస్వానికి తాజాగా యునెస్కో కూడా గుర్తింపించింది అనమాట. ప్రపంచ మానవ సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తుందన్నమాట మన భారతదేశం. భగవద్గీతను, నాట్యశాస్త్రాలను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడం ద్వారా భారతీయ విలువలకు, కళలకు అంతర్జాతీయ గౌరవం దక్కిందని మనం గౌరవించాలి. భగవద్గీతను ఒక పుస్తకంగా చూడడం అన్యాయమే. అదొక తత్వశాస్త్ర గ్రంథం అన్నమాట. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఆత్మవిశ్వాసంతో ధర్మబద్ధంగా ఎలా స్పందించాలో తెలిపే మార్గదర్శి మన భగవద్గీత. గీతలో అర్జునుడు తన కర్తవ్య విషయంలో సందిగ్ధంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశం కేవలం ఆ యుద్ధానికి మాత్రమే సంబంధించింది కాదు, అది యుగ యుగాలుగా అన్ని తరాల మానవులకు వర్తించగల సందేశం. కర్మేనే వాధికారిస్తే మా ఫలమే కదా వచ్చన అనే వాక్యం ఇప్పటికీ మారిన తత్వాన్ని తెలియజేస్తుంది. మనం ఫలితాలు కోరికలు లేకుండా నైతికతను అనుసరించి కర్మ చేయాలని చెప్పింది సిద్ధాంతం. అలాగే నేను వ్యూస్తో సంబంధం లేకుండా వీడియోలు చేస్తూ పోతుంటాను. ఐడిఎఫ్ అలా చేస్తూ పోయి మనం చేసిన ఫలితమే మనకి కర్మ సిద్ధాంతం చెప్తుందని మనం గౌరవిస్తూ వీడియోలు చేస్తుంటాం అనమాట. సబ్స్క్రైబ్ అవ్వండి, అవ్వకపోండి, మాకు సంబంధం లేదు, కానీ మా యొక్క భారతీయతను పెంచడం మా లక్ష్యం. ఇప్పుడు ఫలితాలు ఆశించకుండా మనం కోరికలు లేకుండా నైతికతను అనుసరించి కర్మలు చేయాలి. ఈ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా మనుషుల జీవితాలను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందని మనం గుర్తించాలి. ఇప్పుడు ప్రపంచంలో అనేక విశ్వవిద్యాలయాల్లో గీతా పఠనం ఒక తత్వశాస్త్ర అధ్యయనంగా మారింది. అది మతపరంగా కాకుండా తాత్వికంగా, జీవన విలువల పరంగా ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు అన్నమాట. దీన్ని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా గీతను చదువుతారు. ఎందుకంటే ఈ దృష్టితో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం కారణం కూడా ఇదే. తత్వశాస్త్రంగా అధ్యయనం చేస్తున్నారు గీతని, భగవద్గీతని. ఇది అందుకనే ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఇది భారతీయతకు వచ్చిన గౌరవమే కాక ప్రపంచానికి జ్ఞాన సంపదను అర్థం చేసుకునే అవకాశం కూడా. గీతలను ఉపదేశాలు విశ్వమానవ విలువలు దగ్గరగా ఉండడం వల్ల దీన్ని ఒక మానవతా గ్రంథంగా భావిస్తున్నారు చాలామంది విదేశీయులు కూడా. నాట్యశాస్త్రాన్ని విషయానికి వస్తే ఇది కేవలం నాట్యకళకు సంబంధించిన పుస్తకం కాదు, ఇది మన కళా సంపదకు ముఖ్యమైన శాస్త్ర రూపం. నాట్యం అంటే శరీరం చేసే విన్యాసాలు మాత్రమే కాదు, అది భావాలు, భావోద్వేగాలు, తత్వాలు అన్నిటినీ స్వయపరిచే ఒక సమగ్ర కళ. నాట్యశాస్త్రం అంటే శరీరం చేసే విన్యాసాలే కాదు, అవి భావాలు, భావోద్వేగాలు, తత్వాలు అన్నిటినీ సమన్వయపరిచి ఒక సమగ్రమైన కళగా మనం చూపిస్తుంటాం అన్నమాట నాట్యం ద్వారా. హస్తముద్రలు, నవరసాలు, సంగీతము, నృత్యంతో కలిసి ఒక సందేశాన్ని ఎలా తెలియజేయాలో నాట్యశాస్త్రం స్పష్టంగా వివరిస్తుంది. భారతదేశంలోని అనేక నాట్య రూపాలు ఉన్నాయన్నమాట. అవి భరతనాట్యం ఉండొచ్చు, కూచిపూడి ఉండొచ్చు, కథక్ ఉండొచ్చు, ఒడిస్సా, అన్నిటికీ నాట్యశాస్త్రమే మూలం. ఇది ప్రాంతీయ కళలు మాత్రమే కాదు, ప్రతి నాట్య రూపంలోనూ భావప్రకటన, శరీర చలనం, సంగీత సామరస్యాలు ఉన్నాయి. ఈ రెండు గ్రంథాలకు యునెస్కో గుర్తింపు లభించడానికి అనేక శ్రమలు కూడా ఉన్నాయన్నమాట.
భారత ప్రభుత్వం, ముఖ్యంగా ఇటీవల మోడీ ప్రభుత్వంలో భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాల ప్రచారాన్ని పెద్దపీట వేసింది. విదేశీంగ శాఖ, యునెస్కో సంస్థలతో సమన్వయం, అంతర్జాతీయ వేదికలపై భారత ప్రజాప్రతినిధులు అవగాహన, ఇతర దేశాల మద్దతు ఇవన్నీ గుర్తింపుకు కారణమయ్యాయన్నమాట. ఈ గుర్తింపు మనకెంతో గర్వాన్ని కలిగించినప్పటికీ ఇది ఒక బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. మనం ఈ సంపదను కాపాడాలి, యువతకు ఈ జ్ఞానాన్ని చేరవేయాలి. మన విద్యా వ్యవస్థలో ఈ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్నతనం నుంచే భగవద్గీతను, తాతయ్య భావాలను, నాట్యకళలని, సున్నితత్వాన్ని, మన సంప్రదాయాల విలువలను పిల్లలకు నేర్పించాలి. ఇది కేవలం పాఠ్యాంశంగా కాకుండా ఒక జీవన విధానంగా మారాలి. అప్పుడే మన భారతీయ విశ్వగౌరవం లభిస్తుంటుంది. మనకు కూచిపూడి అనే ప్రాచీన నాట్యకళ ఉంది. ఇది నాట్యశాస్త్రానికి ప్రాణం లాంటిది. కానీ మనం ఈ కళను ఎంతవరకు సంరక్షిస్తున్నామని ప్రశ్నించుకోవాలి. మనల్ని కాసేపు ఆలోచనలో పడేస్తుందన్నమాట ఈ ప్రశ్న. ప్రభుత్వాల ప్రోత్సాహం తక్కువగా ఉండటం, పరిశోధనకు సరైన వనరులు లేకపోవడం వల్ల మన కళలు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నాట్య పాఠశాలను, కళా విశ్వవిద్యాలయాలను, పరిశోధనా కేంద్రాలను స్థాపించాలి. కూచిపూడి నాట్యకళకు ప్రపంచాన్ని తెలియజేయగల ప్రణాళికను తయారు చేయాలన్నమాట. ఇప్పటి వరకు గీత, నాట్యశాస్త్రాలు లాంటి అంశాలను పాశ్చాత్య దేశాలు చాలాసార్లు పౌరాణిక రచనలు లేదా తక్కువ విలువ ఉన్న విషయాలుగానే చూశాయి. కానీ ఇప్పుడు ఇదే ప్రపంచం వాటిని శాస్త్రీయంగా అంగీకరిస్తుంది. ఇది ఒక పెద్ద సాంస్కృతిక మార్పు. ప్రస్తుతం గుర్తింపు కేవలం ఒక పురస్కారం కాదు. భగవద్గీత, నాట్యశాస్త్రం లాంటి గ్రంథాల పరిరక్షణ మనకు లభించిన అవకాశంగా మనం భావించాలి. ఈ కర్తవ్యంగా మనం భావించాలి. భారతీయత అనేది మాటలో చెప్పే భావం కాదు, అది అనుభవంలో, ప్రవర్తనలో, జీవనశైలిలో ప్రత్యక్షమవుతుంది. కీర్తిలో ధర్మబద్ధత మన ప్రతి జీవితంలో పాటించాలి. నాట్యశాస్త్రం, కళా సౌందర్యం మన వ్యక్తిత్వంలో కలుపుకోవాలి. మన జ్ఞాన సంపదను మనం గౌరవిస్తే ప్రపంచం కూడా మనం గౌరవిస్తుంది. విశ్వ పరిశోధన, కళా, తత్వశాస్త్రము అన్నిటిలో మనం సంపదను అర్థవంతంగా నిర్వహించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం యునెస్కో గుర్తింపు సార్థకత లభిస్తుంది. అప్పుడే భారతీయత విశ్వగౌరవం లభిస్తుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.